ఇక సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్. కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుందని సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో లేక వ్యక్తుల్ని ఉద్దేశించినవో కాదన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరిస్తున్న సందర్భంగా పివి సునీల్ కుమార్ ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యల మీద రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. దళితులతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం ఈ జన్మలో జరగదన్నారు. చంద్రబాబుతో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని చెప్తున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జగన్ తో కలిసే అవకాశం లేకపోలేదన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిందో ఎవరు ఊహించలేరని అంటున్న జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళితులు కాపులు ఏకమైతే రాజ్యాధికారం వస్తుంది, కాపులు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో జడా శ్రవణ్ కుమార్ పాటు మాజీ ఎంపీ హర్ష కుమార్, అదేవిధంగా విజయ్ కుమార్ వీళ్ళని కూడా ప్రస్తావించి ప్రస్తుతం జడా శ్రవణ్ కుమార్ పివి సునీల్ కుమార్ వ్యాఖ్యల గురించి ఆయన మాట్లాడతారు చెప్తాం. సార్, ఎలా చూస్తారు అంటే పివి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు? కాపులు దళితులు ఏకమైతే రాజ్యాధికారం వస్తుంది, మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, 2 ఏళ్ళు ఉండే ఉప ముఖ్యమంత్రి పదవి కాదు 5 ఏళ్ళు ఉండే ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని ఆయన మాట్లాడారు. సార్, ఇప్పుడు ఆయన మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయం అది. 2 కమ్యూనిటీస్ కలిస్తే ఒక రాష్ట్రంలో చేంజ్ వస్తుంది అనేది ఆయనకున్నటువంటి ఒపీనియన్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆయన ఏ రాజకీయ పార్టీని విమర్శించాల, నెంబర్ 1. అదేంటో రాజకీయ పార్టీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ కూడా కాదు, నెంబర్ 2. ఈ విధమైనటువంటి కామెంట్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు, నెంబర్ 3. సో ఈ కామెంట్స్ని ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలుగా చూడాలి తప్ప అదేదో ప్రభుత్వానికి ఇంకొకరికి ఇబ్బంది కలిగే అంశంగా చూడటానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉందని నేనైతే అనుకోవటం. సో ఎవరు రాజ్యాధికారం రావాలి అన్నా కూడా అల్టిమేట్గా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఆ నాయకత్వం మీద ఆధారపడి ఉంటాయి, ఆ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో పరిస్థితులు మారితే ఆటోమేటిక్గా ప్రజల సిద్ధాంతం మారుతుంది. పరిస్థితులు మారుతాయి తప్ప సునీల్ కుమార్ గారు జడా శ్రవణ్ కుమార్ పేరో, హర్ష్ కుమార్ గారో, విజయ్ కుమార్ పేరో చెప్పినంత మాత్రాన ఎవరు ఉప ముఖ్యమంత్రులు అయిపోతామన్న ఆశ మాకైతే ఏం లేదు. ఇమ్మీడియట్గా మేమేదో అద్భుతాలు జరిగిపోతాయని మేము అనుకోము. కాపుల్ని కలుపుకోవడం ద్వారా రాజ్యాధికారం అనేది చెప్తున్నారు. అంటే కాపులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు క్రియాశీలకంగా పనిచేశారు, దాని ద్వారా రాజ్యాధికారం చేరుకోవాలనే ఆ మాటగా చూడాలా? సార్, ఇప్పుడు రాజేష్ ఒక మాట చెప్తా. కాపులు 25% మంది ఉన్నారు. అందరు పవన్ కళ్యాణ్తో ఉన్నారా? పవన్ కళ్యాణ్తో ఉంటే 5% ఎందుకు ఓట్లు వస్తాయి ఆయనకి? 2019లో ఆయనకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? 5.5% ఎంత? ఆ 5 కూడా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అన్ని కలిస్తే వచ్చినటువంటి ఓట్ల శాతం అది. సో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి 5.5% లేకపోతే మిగతా ఎక్స్క్లూడ్ చేస్తే ఈయనకు వచ్చిన 4%, 5% ఓటింగ్ కాపులందరూ ఓట్లేస్తారు, కాపులందరూ పవన్ కళ్యాణ్తో ఉన్నారు, ఎస్సీలందరూ జడా శ్రవణ్ కుమార్తో ఉన్నారు. పిచ్చి పొరపాటు అది. ఎవరితో ఉండరు. ఒక కాంబినేషన్ వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో బీజేపీతో కలవటం వల్ల ఒక కాంబినేషన్ వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి పనుల వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేశాడు. ఆ కాంబినేషన్ కలవడానికి కారణమయ్యారు. ఆ కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్గా నిలబడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచాడు. పవన్ కళ్యాణ్ 5% ఓట్లతోటి ఎన్ని సీట్లు వచ్చాయి మనం చెప్పండి? 21 కాదు, 175కి 175 ఓడిపోయేవాడు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసినట్టయితే. సునీల్ కుమార్ చెప్పిన దాంట్లో ఒకటైతే కన్ఫర్మ్, 2029లో ఈ రాష్ట్రంలో ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉండబోతాడు. జనసేన టీడీపీ కాంబినేషన్ బ్రేక్ చేయడం ద్వారా దళితులతో పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా అది అల్టిమేట్గా జగన్కి లాభిస్తుంది, జగన్ కోసం ఈ విధంగా చేస్తున్న కామెంట్ కూడా కొంతమంది మాట్లాడారు. అబ్సల్యూట్లీ పవన్ కళ్యాణ్ బీజేపీని తెలుగుదేశాన్ని వదిలి రాడు. బీజేపీని తెలుగుదేశాన్ని వదిలి రారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పల్లకి మోయటానికి 15 సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటికి రాడు. ఒకవేళ వచ్చినా ఆయన కాంబినేషన్ కాకుండా వేరే కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది నేను అనుకోను. 2029లో తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన పార్టీ చతికిల పడిపోవటం ఖాయం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కలిస్తే కలవచ్చు. ఎవరు చెప్పగలరు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని పచ్చి బూతులు తిట్టాడు ఎవరు? పవన్ కళ్యాణ్. నారా లోకేష్ నీ అంత
లంచగొండి నీ అంత లంచాలు తీసుకునే వ్యక్తి ఇంకొక లేడన్నారు. ప్రధానమంత్రి మోడీని ఇక్కడ తీడితే అక్కడికి వినపడింది. మరి ఇప్పుడు కలవలా? సో రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రేపు పవన్ కళ్యాణ్ జగన్తో కలవచ్చు, జగన్ బీజేపీతో కలవచ్చు, బీజేపీ జగన్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రపోజల్ చేయొచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్. బట్ ఒకటి కన్ఫర్మ్, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అధికారంలోకి వచ్చే పార్టీలో తెలుగుదేశం మాత్రం ఉండదు. తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి చివరిసారిగా ఉండబోతుంది. 2029 తర్వాత నొమోరో తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా కాంబినేషన్ అనేది ఇప్పుడు డిసైడ్ చేయలేము. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీతోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి దళితులతో పవన్ కళ్యాణ్ కలుస్తాడనే నమ్మకం కానీ ఆశ కానీ ఎవరికీ లేదు. కానీ నిన్న పివి సునీల్ కుమార్ ఒక మాట చెప్పారు, దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, దళితులు కాపులు కలిస్తే తప్పేంటని ఆయన చెప్పారు. కాబట్టి దాంట్లో పెద్ద తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా అయినా మారవచ్చు. జగన్ బీజేపీతో కలవచ్చు, పవన్ కళ్యాణ్ జగన్తో కలవచ్చు, ఇలా ఏ సమీకరణ మారవచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చిన అంశాన్ని జడా శ్రీరామ్ చెప్తున్నారు. పివి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని రఘురామకృష్ణరాజు తప్పుపడ్డాన్ని లేఖ రాయడానికి కూడా జడా శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీగల్గా రఘురామకృష్ణరాజు మీద ఫైట్ చేస్తాను, రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా రాజకీయాలు మాట్లాడి ఆయన కూడా రూల్స్ విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన మీద కూడా న్యాయపరంగా పోరాటం చేస్తానని జడా శ్రీరామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేందర్తో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.